నమస్కారం అండి. ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో మనం వాళ్ళందరూ కూడా కలిసాం. ఒక సుదీర్ఘమైనటువంటి గమనంలో ఓసారి ఆగి, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి అనే ఆలోచనతో పాటు, ఇంతవరకు ఎంత మేర ప్రయాణించామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఇవాళ సభకి కారణం ఏమిటి అంటే, శ్రీ మాకినేని సూర్యభాస్కర్ గారికి మొన్న 17వ తేదీతో 60లోకి ప్రవేశించారు. అయితే మన మామూలు వాడుక భాషలో చెప్పాలంటే వారికి 60 నడుస్తోంది అంటాం మనం. అయితే వారికి 60 నడుస్తోంది. ఈ సందర్భంగా ఇంతవరకు వారు ఏ మేర నడిచారు? ఆ నడిచిన మార్గంలో వారికి మార్గదర్శులు ఎవరు? వారితో కలిపి అడుగులు వేసిన వాళ్ళెవరు? ఆ తరువాత ఆ మార్గంలో ఎవరెవరు నడవబోతున్నారు? ఈ విషయాలన్నీ ఈ సందర్భంగా ఒక్కసారి అవలోకనం చేసుకోవడం అనేది వారికి ఆనందాన్ని ఇస్తుంది. మాలాంటి వాళ్ళకి అవసరపడుతుంది. ఈ ఉద్దేశంతో సుమారు 80 పుస్తకాలని ఇప్పటి వరకు ముద్రించి మరో 30-40 పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్న మాకినేడి సాహిత్య సర్వస్వం అంతటినీ కాదు గాని, కొన్ని పుస్తకాలైనప్పటికీ వాటిపై తగినంత చర్చ జరగాల్సి ఉంది అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని మేమంతా అనుకున్నాం. మరో కారణం ఏమిటంటే, దాదాపు 80 పుస్తకాలు ముద్రింపబడినప్పటికీ వాటికి ఒక ఆవిష్కరణ సభ పెట్టడం, వాటి మీద ఏవో సమీక్షలు రాయడం, లేదా వాటి మీద ఉపన్యాసాలు జరగడం అనేది మాస్టర్ ప్రత్యేకంగా ఏం చేయలేదు. కారణం ఏంటి, వారి మనస్తత్వం ఏమిటంటే, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభ పెట్టుకునే 5-6 గంటల టైంలో ఇంకో 2 వ్యాసాలో 4 కవితలో రాసుకోవచ్చు అనుకునేటువంటి వ్యక్తి సూర్యభాస్కర్ గారు. కాబట్టి ఏంటంటే, ఈ విస్తృతమైనటువంటి సాహిత్యం పుస్తకాల రూపంలో వచ్చింది కానీ, చేరవలసిన వారందరికీ చేరిందా? వాటిపై జరగాల్సినంత చర్చ జరిగిందా అనేది ఒక సంశయం ఉంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ 60 ఏళ్ళు పూర్తయి మరి మన షష్ఠపూర్తి, ఈ ప్రపంచం అంతా మామూలే, మనం ఈ భౌతిక దూరాలు కూడా లేకుండా భౌతికంగానే కార్యక్రమాలు జరుపుకునే నాటికి వీలైనంత చర్చ జరగాలి జూమ్ వేదికగా. ఈనాటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి 2 వాహికులు, వారి విమర్శ, వారి కవిత్వము అనే 2 అంశాలను తీసుకుని, వారికి దాదాపు కాంటెంపరరీస్ అయినటువంటి మన కాకినాడలో వచన కవిత్వ విభాగంలో అటు విమర్శ కవిత్వ పరంగా చాలా నిష్ణాతులైన వారు, బాగా ఆ రంగాల్లో కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ అద్దేపల్లి ప్రభు గారిని, శ్రీ బల్లోజు బాబా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే వారి సమ్మతిని తెలియజేశారు. ముందుగా శ్రీ బొల్లోజు బాబా గారిని మాకినేడి కవిత్వాన్ని గురించి, వారు ఏమేమైతే ముందుగా భోజనానికి వచ్చిన వాడికి అన్ని పదార్థాలు అందుబాటులో ఉన్నట్టుగా బాబా గారికి ఇవాళ ఇబ్బంది లేదు. వారికి కావాల్సినవన్నీ తీసుకుంటే తర్వాత సభల వాళ్ళు మినహాయించుకుంటూ ఉంటారు. కాబట్టి మీదైన లోచూపుతో, మీదైన లోతైనటువంటి విశ్లేషణతో మాకినేడి వారి కవిత్వాన్ని విశ్లేషణ చేయవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్. సభకు నమస్కారం అండి. పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారందరికీ పేరు పేరున నా వందనాలు. మణిబాబు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఇదివరకు ఒకసారి మాకినేడి గారి లాస్ట్ ఇయర్ ఒక సభ జరిగినప్పుడు అప్పుడు కొంత మాట్లాడాను. అప్పుడే తెలుసుకున్నాను వీరు కృషి ఎంత విస్తారంగా చేశారు సాహిత్యంలో. ఒక వ్యక్తి చేయగలిగినటువంటి పనేనా ఇది? ఇన్ని పుస్తకాలు ఒకదానికొకటి సంబంధం లేనటువంటి రంగాలు. ఒకటి సాహిత్యం, మరొకటి విమర్శ, ఇంకొకటి చిత్ర లేఖనం, కళా విమర్శ. ఇవన్నీ భిన్న రంగాలకి చెందినటువంటి అంశాలలో ప్రామాణికమైనటువంటి గ్రంథాలు రాశారు. కథలు ఇవన్నీ పక్కన పెడితే ప్యారలల్ గా కథలు. అలాంటి వ్యక్తి మన మధ్య తిరుగుతూ ఉండడం, వారితోటి మనకి పరిచయం కలిగి ఉండడం అనేది నా అదృష్టంగా అప్పుడే నాకు అర్థమైంది. 1 year బ్యాక్ నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆ విషయాలన్నీ నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆయన పట్ల ప్రేమను పెంచిన విధంగా నాకు అనిపించింది. సో ఇప్పుడు కవిత్వం మీద మాట్లాడమన్నారు. మాకినేడి కవిత్వ అనుశీలన. మాకినేడి సూర్యభాస్కర్ బహుముఖీన ప్రజ్ఞ కలిగిన వారు. కవిగా, కథకుడుగా, విమర్శకుడుగా, చిత్రకారునిగా వారు చేసిన సాహిత్య ప్రయాణము ఎంతో ఫలవంతమైనది. వీరు 10 సంపుటుల్ని వెలువరించారు. మొట్టమొదటిగా 1997లో సుమ కవితాంజలి,
2002లో ప్రకృతి గీసిన వికృత చిత్రం, 2003లో సెలవు రోజు, 2009లో కలల పెదవుల నవ్వుల్లోకి, 2009 అదే సంవత్సరం సామెతకో పద్యం, 11లో పాపికొండల్లో పడవ పాట, 12లో ఆమె అనే దీర్ఘకావ్యం, 13లో తడితడిగా ఆలోచించే అనేటటువంటి కావ్యం, 16లో నాకు నేను దొరికిన క్షణాలు, 19లో అనేకులుగా. ఇవి వీరి యొక్క సాహిత్య లేదా కవిత్వ ప్రయాణం. ఇవి కాక 5 హైకు కవితా సంపుటాలను కూడా తీసుకొచ్చారు. వాటి పేర్లు హైకు చిత్రాలు, ప్రకృతి, రాలిన పుప్పొడి, ఋతురాగాలు. నిజానికి చెప్పాలంటే హైకూలు గురించి తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక విమర్శన పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి మాకినేడి సూర్యభాస్కర్ గారు. ఎందుకంటే అప్పుడు హైకూలు పరిచయం అయింది. గాలి నాసర్ రెడ్డి గారు రాస్తూ ఉన్నారు, ఇస్మాయిల్ గారు రాస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దాని సిద్ధాంతం ఏంటి, దాని ఛందస్సు ఏంటి, దాన్ని ఏ విధంగా రాయాలి, ఎలాంటివి అని ఉదాహరణలతోటి ఒక చక్కటి పుస్తకాన్ని వెలువరించారు. సో అది ఆయన స్థాయి. ఇక మనం కవిత్వం దగ్గరికి వచ్చేసరికి మాకినేడి గారి కవిత్వంలో ఏ భావజాలాలకి అంటుపెట్టుకుని లేదా బందీ అవి ఉండదు. ఆయన కవిత్వం స్వేచ్ఛగా కవిత్వాన్ని రాశారు. ఎటు కమ్యూనిజం అని కానీ లేకపోతే అనిర్దిష్టమైనటువంటి కవిత్వాన్నే వెలువరించారు. కవిత్వానికి జీవితమే ప్రమాణం అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి శ్రీ మాకినేడి. ఈ మాకినేడి గారి కవిత్వంలో మనకి పదే పదే ఎదురయ్యేటటువంటి థీమ్స్, సాధారణంగా ఎవరిని తీసుకున్నా కొన్ని థీమ్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. రిపీటెడ్ గా వచ్చేటటువంటి థీమ్స్ ని మనం గమనించినట్లయితే పరాయీకరణకు గురవుతున్న ఆధునిక జీవితం ఈయన యొక్క కవిత్వంలో అధికంగా కనిపిస్తుంది. మానవ సంబంధాల పట్ల విశ్వాసం, మానవ సంబంధాలు గొప్పవి, వాటిని మనం నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఒక దృక్పథం, ప్రాపంచిక సంఘటనల పట్ల స్పందించే తత్వం. మన చుట్టూ అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాల పట్ల మనం కలత చెందుతాం, అరే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి. అలాంటి వాటి పట్ల ఈయనకి స్పందించే తత్వం ఈయన కవిత్వంలో కనిపిస్తుంది. మానవ దుఃఖం అనేది అనంతమైనటువంటిది. సాహిత్యం అంతా మానవ దుఃఖాన్నే ప్రతిబింబిస్తారు మనం మరో రకంగా చూస్తే. ఈ అంశాలు మాకినేడి కవిత్వంలో తరచూ కనిపించేటటువంటి అంశాలు అన్నమాట. సో ఇక కవిత్వం అది కంటెంట్, వస్తువు గురించి. ఇక రూపం గురించి వచ్చినప్పుడు పదచిత్రాలు, చక్కటి పదచిత్రాలు ఈయన వాడతారు, చక్కటి ఉపమానాలను వీరు వాడతారు. వాటి ద్వారా ఆ శిల్పం అనేది గొప్పగా ఏర్పడుతుంది. సో శిల్పము, పదచిత్రాల ద్వారా నిర్మితమైనటువంటి శిల్పము, అదేవిధంగా వస్తువులు, ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని వస్తువులు ప్రతిబింబిస్తూ ఉంటాయి. పెద్దలు నాగభైరవ కోటేశ్వరరావు గారు వీరి సుమ కవితాంజలి అనేటటువంటి పుస్తకానికి, మొట్టమొదటి కవితా సంకలనానికి ఒక కితాబునిచ్చారు, ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎంత గొప్పగా యాప్ట్ గా ఈయన సాహిత్యానికి అవి సరిపోతాయని అంటే అంత గొప్పగా అనిపిస్తుంది అది. సో ఆయన అన్నటువంటి మాటలు, నాగభైరవ కోటేశ్వరరావు గారు సుమ కవితాంజలి పుస్తకంలోని వీరి పద్యాలను గురించి చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ పద్య ప్రసూనాలకి మంచి రంగు ఉంది, మంచి రుచి ఉంది, మంచి వాసన ఉంది. చిత్రకారుడు కాబట్టి రంగుని అద్దాడు, ఋషిత్వం ఆవహించి రుచిని అద్దాడు, వాక్సతీ కటావీక్షణంలో తడిసి వాసనను రుద్దాడు అంటారు. సో ఇది చాలా 3 రంగు, రుచి, వాసన అనేది ఒక కవిత్వానికో లేదా సాహిత్యానికో వ్యక్తికో ఆపాదించడం అనేది కొంచెం కొత్త. ఆపాదించి దాన్ని అద్భుతంగా సమర్థన చేయడం అనేది మేధావులు లేదా పెద్దలకే సాధ్యమవుతుంది. ఆ విధంగా ఈ 3 లక్షణాలు వీరి కవిత్వానికి, వీరి వ్యక్తిత్వానికి, వీరి సాహితీ కృషికి అక్షరాల సరిపోతుందని నేను భావిస్తాను. ఇక ముందుగా చెప్పుకున్నట్లుగా మాకినేడి కవిత్వంలో సామాజిక గమనింపు, సమాజం పట్ల ఉండేటటువంటి ఈయన దృక్పథం, స్పృహ ఎలా ఉన్నది అనేది 1-2 కవితల ద్వారా మనం తెలుసుకుందాం. మన జీవన విధానము, అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, భాష, సాహిత్యం, కళలు అన్నింటినీ కలిపి మనం సంస్కృతి అంటాం. ప్రపంచీకరణ ప్రభావం వలన ఇవన్నీ మార్కెట్ సరుకులుగా మారిపోతున్నాయి. జీవన విధానం మారిపోతుంది, అలవాట్లు మారిపోతున్నాయి, పండుగలు మారిపోతున్నాయి, భాష మారిపోతుంది, సాహిత్యం మారిపోతుంది. ఎందుకు? ప్రపంచీకరణ ప్రభావం చేత. ఇది మన అస్తిత్వంపై జరిగే దాడి. దీన్ని కవులు గుర్తించి తమ నిరసనను కవిత్వంలోకి తీసుకొస్తారు. మాకినేడి గారు కూడా కొన్ని ఈ ప్రపంచీకరణ దుష్పరిణామాల్ని లోతైన ప్రతీకలతో ఆవిష్కరించారు. ఇక్కడ ఒక కవిత చాన్నాళ్ళ క్రితం మనకి
ఒక దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం అందాల పోటీలు భారతదేశంలో విపరీతంగా జరిగినాయి. అందాల పోటీలు ఎందుకు జరిగినాయి అంటే అందాలను పెంచేటటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆ యొక్క అందాల పోటీలు భారతదేశంలో జరిపేవారు. భారతదేశంలో జరపకపోయినా బయట తమ బెస్ట్ అందగతిగా గుంపులో ఏకాకితనం అయిపోతాం, ఒక్కళ్ళం అయిపోతాం. ఒక పెద్ద గుంపులో ఉన్నప్పుడు అమానవీకరణ ఉంటుంది, హిపోక్రసీ ఉంటుంది. నగరాల్లో ఉంటున్నా సరే నగరం పట్ల విముఖత ఉంటుంది, పల్లె లేదా బాల్య జ్ఞాపకాలను తలుచుకుంటాం. ఇవన్నీ ఈ గ్లోబలైజేషన్ యొక్క పరాయీకరణ యొక్క స్థాయి భావాలు. నేడు మనిషి ఎంత పరాయీకరణకు గురయ్యాడో చెప్పకుండా ఆధునిక జీవితాన్ని కుదరదు. మాకినేడి గారు రాసినటువంటి ఈ కవితను చదువుదాం. అక్కడ 4వ వంతు భారతీయులం అందచందాల్లోను భారత మహిళ అందం సుస్మితం సౌందర్య ఐశ్వర్యం. ఇక్కడ సుస్మితా సేన్ని ఆ పదాల్లో ఇమిడ్చారు. అదే విధంగా ఐశ్వర్య రాయని కూడా ఆ పదాల్లో ఇమిడ్చారు. భారత మహిళ అందం సుస్మితం సౌందర్య అందుకో అయినా 5 ఏళ్లుగానే భారతీయ సౌందర్యం ప్రపంచ అందలానికి మహారాణిత్వం అందిస్తోంది. ఈ మధ్య అందాల పోటీలకు మన అందము యుక్తాముఖమవుతుంది. యుక్తాముఖి అనేటటువంటి ఆవిడ కూడా ఒకసారి సెలెక్ట్ అయింది. యుక్తాముఖమవుతుంది. అందాల పోటీలకు మన అందము యుక్తాముఖమవుతుంది. ఇప్పుడు లారాదత్తమైంది కదా, లారాదత్త కూడా సెలెక్ట్ అయింది. అందలం ఇక మాయాజాలం. ఆర్థిక సంస్కరణల అమలులో రూపొందిన భామాకలాపం అనేది ఒక డ్రామా. ఇదంతా ఒక డ్రామా అనే అర్థంలో చెప్తున్నాను. 5 ఏళ్ల పైన బ్యూటీ బిజినెస్ లావోరెల్, మేబెలైన్, ఎలయన్స్, గార్నియర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ల సంపన్న దేశాల బ్యూటీ మార్కెట్ తరలింపు. సో ఇది ఈ ఉన్నది అనే దానికి ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేటువంటి కంపెనీల పేర్లు వరుసగా ఇస్తున్నారు. లావోరెల్ అట, మేబెలైన్, ఎలియన్స్, గార్నియర్ అనేటటువంటి కంపెనీలు మన దగ్గర అమ్మకాలు మొదలుపెట్టాయి. ప్రపంచ సుందరిగా మన దేశ మహిళలు గెలుచుకున్న తర్వాత ఈ మార్కెట్ 80,000 కోట్లకు పెరిగింది. బ్యూటీ ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్. సో ఇది ఇంతవరకు ఒక వ్యాస రూపంలో కూడా వస్తుంది. మరి కవి దానికి ఏం చేయాలి? దాన్ని కవిత్వం చేయాలంటే ఏం జరగాలి? ఇంతవరకు ఇదంతా ఓకే, బానే ఉంది, ఇదంతా వ్యాసంలో కూడా చెప్పొచ్చు. కానీ అది కవిత్వం అవ్వాలంటే దానికి వివేచన కూడా అవ్వాలి. ఇదంతా విశ్లేషణ. దానివల్ల ఇది జరిగింది, ఇంత లాభం పొందుతున్నారు కార్పొరేట్లు అనేది చెప్పడం అనేది అది ఎనీ ఫార్మాట్ లో చెప్పొచ్చు మనం. దానికి కవిత్వమే రాయకల. కానీ ఆ అంశాన్ని కవిత్వం చేయాలంటే వివేచన దానికి తోడవ్వాలి. వివేచన తోడవడం అనేది మాకినేడి గారు ఎలా చేశారంటే ఆ కవిత చివరిలో మనకి జీవితం అందగించాలి చదువుతో సంస్కారంతో, నందనవనిగా విరబూయాలి అందమైన హృదయ నిర్మాలిన్యంతో. ఇక్కడ అది కవిత్వంగా మారుతుంది. ఒక కవి చెప్పాలి ఇది చేస్తున్నది తప్పు, మరి రైట్ ఏంటో చెప్పాలిగా. రైట్ ఏమని చెప్తున్నాడు కవిగా? డబ్బు కాదు జీవితం, అందం కాదు జీవితం, జీవితం అందగించాలి చదువుతో సంస్కారంతో. చదువు సంస్కారం అనేది అవసరము, అది వివేచన. ఈ వివేచన ఇవ్వడం అనేది ఒక కవి మాత్రమే చేయగలిగేటటువంటి ఒక విషయం. ఇక తాత్వికత అనేది సాధారణంగా కవిత్వం తీసుకున్నప్పుడు ఆలోచన ప్రధానంగా ఉండేటటువంటి కవిత్వానికి ఈ రోజు సామాజికంగా చాలా పెద్ద పీట ఉంది. కానీ తాత్విక ప్రధానం అంటే ఒక జీవితాన్ని ఇలా ఉంటే బాగుంటుంది, సమాజం ఇలా ఉంటే బాగుంటుంది అని నిర్దేశించేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు తాత్వికత. ఈ తాత్వికతని మనం తీసుకున్నప్పుడు లోతైనటువంటి ఆ తాత్వికత ఈ మాకినేడి గారి కవిత్వంలో కనిపిస్తుంది. ఒక కవిత చూద్దాం. ఇది శీర్షాసనం అనేటటువంటి కవిత. లోనికి నీలోనికి శీర్షాసనం వేస్తేనే కని పాలిచ్చి కని రక్షించే పశుధర్మం ముఖ్యమే. ఏం జరుగుతుందట? ఇక్కడ 2 విషయాలు కంపారిజన్ చేస్తున్నారు. కని పాలిచ్చి కని రక్షించే పశుధర్మం ముఖ్యమే, కానీ అంతకు మించిన కని ఆనందించే కని సంస్కృతిగా మిగిలిపోయే కళలున్నాయి. చాలా క్లుప్తంగా రాయబడినటువంటి ఒక పోయం ఇది. నీ లోనికి దర్శిస్తే నీకు 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి పశుధర్మము, రెండోది మనిషి ధర్మము. పశుధర్మం ఏంటంట? కని పాలివ్వడం, కని మనల్ని రక్షించడం, అది పశుధర్మం. అక్కడికి అదొక పార్ట్. ఇంకా మనం లోపలికి మనం
ప్రయాణించి తెలుసుకుంటే మనకేం తెలుస్తుందట? కని ఆనందించే, కని సంస్కృతిగా మిగిలిపోయే కళలున్నాయి. అంటే కళలు అనేది మానవుడికి మాత్రమే ఉండేటటువంటి ఒక లక్షణము. అది పశుధర్మం ఒక రక్షించడం లేదా పాలివ్వడం. కానీ మానవుడికి ఇంకే ఉన్నాయి అడిషనల్ గాను ఆనందించడం అనేటటువంటి ఒక లక్షణం ఉంది. అదే విధంగా కళలున్నాయి. సో ఇవి మానవుల లక్షణము. ఇది ఎప్పుడు తెలుస్తుందట? శీర్షాసనం వేస్తేనే దక్కుతాయట. శీర్షాసనం అంటే ఏంటి? లోపలికి ప్రయాణించడం, మన లోపలికి చేసుకునేటటువంటి ప్రయాణం అంతర్యానం. దీనికి మళ్ళీ 2 ఉదాహరణలు చెప్తున్నారు ఆయన. పువ్వుల్లో శీర్షాసనం వేస్తేనే తేనెటీగలకు మధువు దొరికేది. పువ్వులు మీరు జాగ్రత్తగా గమనిస్తే శీర్షాసనం ఇలా తలకిందులుగా ఉంటే లోపల నుంచి మధువును తోడుకుంటాది. అదే విధంగా తలకిందులై ముక్కుతో జలగర్భం చీలిస్తేనే కింగ్ ఫిషర్లకు చేపలు దొరికేది. తలకిందులుగా నీళ్ళలోకి ఇలా సూటుగా పడిపోతుంది, అక్కడ చేపను పట్టుకుని పైకి వస్తారు. సో తలకిందులుగా తపస్సు చేస్తేనే, తలకిందులుగా శీర్షాసనం వేస్తేనే వాటికి దక్కాల్సినవి దొక్కుతున్నాయి. మనిషి నువ్వు లోపలికి, లోలోనికి, నీలోనికి శీర్షాసనం వెయ్యాలి. సో ఈ శీర్షాసనం అంటే అది లోపలికి ఇంటర్నలైజ్ అవడం అన్నమాట. మనిషి బయటే కాకుండా లోపల కూడా మనకి గొప్ప ప్రపంచం ఉన్నది. దాంట్లో మనకు ఉండేటటువంటి విషయాలన్నీ మనం అధ్యయనం చేయాలి. దీన్ని ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనిషికి పశువుకి ఉండే తేడా కళలు సంస్కృతి. ఒక కళగా మారాలంటే లోనికి ప్రయాణించాలి అని చెప్తున్నాడు. తేనెటీగగా కింగ్ ఫిషర్ అంటూ 2 దృష్టాంతాలను చూపుతున్నాడు కవి. బాహ్య దృష్టే ప్రధానమని, అంతర్దృష్టి పనికిరానిదిగా స్థిరపడుతున్న ఆధునిక సంస్కృతికి ఈ వాక్యాలు చంపపెట్టు. ఎప్పుడు చూసినా బయట ఉన్నదే కరెక్ట్, లోపల అసలు మనిషికి మనసులుండో, అంత మనిషి అంతే, ఆధార్ నెంబర్ అంతే, లేదా పాన్ కార్డ్ అంతే మనిషి. బయట ఇంక వేరే జీవితం లేదా వేరే విషయాలు అన్ని అవే తప్పించి లోపల ఇంకేమీ ఉండవు అనేటటువంటి ఈ ఆధునిక సంస్కృతికి ఈ వాక్యాలు చంపపెట్టు. అంతర్యానం ద్వారా మనిషి ఆలోచనలు సంస్కరించబడతాయి. ఆలోచనలు సంస్కరించుకుంటాం, మన లోపలికి తెలుసుకుని ఇది ఎందుకు చేస్తాం, ఇదెందుకు అనే విషయాలన్నీ ఫిల్టర్ అవుతాయి, సంస్కరించబడతాయి. అలా సంస్కరించబడిన ఆలోచనలే సాహిత్యము. ఈ సాహిత్యమే మన సంస్కృతిగా మిగిలిపోతుంది అనే లోతైన తాత్వికత ఈ చిన్ని కవితలో మనకి ఇమిడిపోయినట్లుగా మనం ఈ చిన్న కవిత, ఈ తాత్వికత, ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది సాహిత్యంలో చాలా తక్కువగా గమనిస్తూ ఉంటాము. కానీ మాకినీడు వారు ఎన్నో కవితల్లో మనకి ఇలాంటి లోతైనటువంటి అంతర్దర్శనాన్ని చూపించేటటువంటి విషయాలు ఉన్నాయి. ఇక మరొక ఉదాహరణలు చూద్దాం. పౌత్రపు మొలకలు శీర్షిక పేరు. బాల్యం నుండి యవ్వనం వరకు ఒకటే దిగులు, వృద్ధాప్యం మీద పడుతుంది, పడనే పడింది. వసంతం నుండి హేమంతం దాకా ఎంత భయపడినా రానే వచ్చింది శిశిరం. ఇక్కడ మనిషి దశలు చెప్తున్నాడు చూడండి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, దాన్ని మళ్ళీ ప్రకృతి పోల్చడం. 6 సీజన్స్ అనుకుంటా. రాబర్ట్ వసంతం నుండి హేమంతం దాకా ఎంత భయపడినా రానే వచ్చింది శిశిరం, తిరిగి చిగురించింది వసంతమై, పండిన వృద్ధాప్యం మోసులెత్తింది పౌత్రపు మొలకలై. ఇక్కడ అసలైన పంచ్, ఆ మొత్తం పోయముకంతటికి ఒక మలుపు తిప్పేటటువంటి వాక్యం చివరి వాక్యం. పండిన వృద్ధాప్యం మోసులెత్తింది పౌత్రపు మొలకలై. పౌత్రము అంటే మనవడు లేదా సంతానము అనే అర్థంలో. సంతానము లాగా వృద్ధాప్యం మళ్ళీ తిరిగి మొలకెత్తిందంట. ఇది భారతీయ తాత్విక చింతన జీవితం యొక్క అవిచ్ఛిన్నతను చెప్తుంది. ఎక్కడికి పోదు, అంతా ఇక్కడే ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం అంటే అది ప్రతిదీ ఇక్కడే సైకిల్ రూపంలో తిరుగుతూ ఉంటారు జీవితం. ఈ అవిచ్ఛిన్నత అనేది ఆ భారతీయ తాత్విక చింతన. అందుకనే మనకి పాతకాలం వాళ్ళకి పేర్లు ఉండవు. వేదాలు ఎవరు రాశారంటే షేక్స్పియర్ అనో లేదా మిల్టన్ అనో పేరు ఎవరు చెప్పలేరు. ఎందుకు? అదొక అవిచ్ఛిన్నమైనటువంటి జ్ఞాన ప్రవాహం. వ్యక్తులు కాదు ప్రధానం, దేహానికి ప్రధానం ఉండదు అక్కడ. ఒక ఆ జ్ఞానానికి అది ఇంపార్టెన్స్ అక్కడ. తాత పేరు మనవడికి పెట్టడం అనేది అవిచ్ఛిన్నతను ప్రతిబింబించింది. చరిత్ర నిండా రాజ్యాలేలిన రాజులలో 1, 2, 3 అంటూ వివిధ సంఖ్యలు ఉంటాయి. 1వ విష్ణువర్ధనుడు, 2వ విష్ణువర్ధనుడు, 3వ విష్ణువర్ధనుడు అంటారు. అవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అవిచ్ఛిన్నత. ఇదంతా మన సంస్కృతి, మన తాత్విక చింతన. పైన ఆ వృద్ధాప్యం నుండి మనవడి రూపంలో మొలకెత్తింది అనడం అనేది అవిచ్ఛిన్నతను చెప్పడంగానే మనం చెప్పుకోవచ్చు. మనకి ఈ ప్రపంచం, ఆధునిక ప్రపంచం విజయాల మీదే దృష్టి. అపజయాన్ని పట్టించుకోదు, తొక్కుకుని వెళ్ళిపోతుంది. విజయం సాధించిన వాడు ఎస్ గ్రేట్, అపజయం సాధిస్తే వాడిని పక్కకు లాగేయడమే. కానీ మనుషులు ఎల్లవేళలా
విజయాలే సాధించగలరా? సాధించలేరు. అపజయాలు కూడా ఉంటాయి. జయాపజయాల జమిలినైతే ఈ జీవనం. రెండు కలిస్తేనే జీవితం. అంతే తప్పించి ఒక్క విజయాలున్నా జీవితం మంచిది కాదు, అన్ని అపజయాలున్నా జీవితం మంచిది కాదు. జయాపజయాల జమిలినైతే ఈ జీవనం అనేటటువంటి విషయం అది ఒక గొప్ప ఆలోచన. ఆధునిక ప్రపంచం దృష్టి ఎప్పుడు విజయాల మీదే ఉంటుంది. విజయం సాధిస్తేనే నువ్వు బతుకున్నట్టు అంటూ జీవితాలను ప్రభావితం చేస్తుంటారు. వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు విన్నప్పుడు మనం అయ్యో ఇంక మనం జీవితం ఓడిపోతే ఇంక చచ్చిపోవాలన్నమాట అనేటటువంటి ఒక ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. వాటమి ఈజ్ ఈక్వల్ టు చావు. ఆ విధంగా వాళ్ళు ప్రేరణ కలిగిస్తారు. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది మనం అలా ఒక కవి ఆ విధంగా చెప్పడు. ఇలాంటి నేపథ్యంలో అపజయం కూడా నీ భవిష్యత్ విజయాలకు సోపానం అని చెప్పడం ఒక కవి మనిషికి ఇచ్చే భరోసా. అది మాకినేడి ఇస్తున్నారు. ఒక కవి మనిషికి ఇచ్చే భరోసా. ఆ కవిత పేరేంటి అంటే చింతేల. చింతేల అంటే బాధ ఎందుకు అని. తప్పానని చింతేలా, తప్పాలి, తప్పే తీరాలి, అప్పుడే కొత్త దారులు కొలుస్తావు. తప్పానని చింతేలా, తప్పాలి, తప్పే తీరాలి, అప్పుడే కొత్త దారులు కొలుస్తావు. క్రొంగొత్త తీరాలు చేరతావు. గహనాటవుల్లోనైనా మన కుహరాంధకార గుహల్లోనైనా తప్పానని చింతేలా, తప్పాలి, తప్పే తీరా. సో అది మరొక తాత్వికమైనటువంటి చింతన కలిగిన ఒక కవిత. ఇలాంటిదే మరొక కవిత, నువ్వు నీ నీడ. నువ్వు నీ నీడ. నీడ నీ వెంటబడితే నువ్వు బతుకున్నట్లు. నీడ నీ వెంటబడితే నువ్వు బతుకున్నట్లు. మానవత్వం హసిస్తుంది, నవ్వుతుంది. నువ్వు నీడ వెంట పడితే నువ్వు చచ్చినట్లు. నువ్వు నీడ వెంట పడితే నువ్వు చచ్చినట్లు. బానిసత్వం హరిస్తుంది నువ్వు నీ నీడ. సో ఇక్కడ నువ్వు నీ నీడ అనేది లోతైన ప్రతీకాత్మకత కలిగినటువంటి కవితగా నేను భావిస్తాను. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. ఇది చాలా అర్థాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, నాకు అర్థమవుతుంది. కానీ నాకు ఎలాగ అర్థమైందో నేను చెప్తాను. లోతైన చింతన కలిగినటువంటి కవిత ఇది. రెండో పాయింట్, నీడ నీ వెంట పడితే నువ్వు బతుకున్నట్లు, నువ్వు నీడ వెంట పడితే నువ్వు చచ్చిపోయినట్లు. సో దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ నాకు అనిపించింది అంటే, నీడ అనేది మన అస్తిత్వం. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. అప్పుడు మన నీడ మన వెనకాలే వస్తుంది. మనం ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడినప్పుడు మన నీడ మన వెనకాలే వస్తుంది. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నప్పుడు మన నీడ మన వెనకాలే వస్తుంది. అప్పుడు మనం బతుకున్నట్లు. అలా కాక మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే, నీడల్లాంటి ఎండమావుల వెంట పడితే అది బానిసత్వంతో సమానము. నీడల్లాంటి ఎండమావులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వేరే పరాయీకరణ పొందడం, వేరే భాషల్ని మనం ప్రేమించడం, వేరే సంస్కృతులను మనం ప్రేమించడం, మన దాన్ని మనం వదిలేయడం. అలా చేసిన నాడు మనం ఎండమావుల వెంట పడ్డమే. అంటే మనం నీడ వెంట పడ్డాం. మన నీడ వెంట పడినప్పుడు మనం చచ్చిపోయినట్లు. సో అని ఈయన చెప్పినట్లుగా నాకు అనిపించింది అర్థం. ఇంకా భిన్నమైనటువంటి అర్థాలు కూడా ఉండొచ్చు, అవి చెప్పగలిగే వాళ్ళు చెప్తారు. ఇకపోతే పదచిత్రాలు. నిజమైనటువంటి కవిత్వానికి ఉండేటటువంటివి పదచిత్రం. చక్కని పదచిత్రము, ఔచిత్యవంతమైనటువంటి పదచిత్రాన్ని పదచిత్రం అంటే ఉపమానం అనే అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఉపమానాలు కలిసి ఒక పదచిత్రాన్ని ఏర్పరుస్తాయని అనుకుంటే, ఔచిత్యవంతమైనటువంటి ఆ అలంకారాలతో కూడినటువంటి ఆ వాక్య సముదాయము ఒక పదచిత్రంగా అనుకోవచ్చు. పదచిత్రం నిర్వచనం ఏంటంటే, ఒక ఆలోచననో, ఒక దృశ్యాన్నో, ఒక అనుభూతినో, లేక అన్నింటినో, ఒక ఆలోచననో, ఒక దృశ్యాన్నో, ఒక అనుభూతినో, లేక అన్నింటినో క్లుప్తతతో చేసే వర్ణననే పదచిత్రం అని అంటారు. ఇది నిర్వచనం, టెక్నికల్ నిర్వచనం. సో పదచిత్రం వలన మనకి ఏమొస్తుంది అంటే, కవిత్వం ద్విగుణీకృతం అవుతుంది, దేదీప్యమానం అవుతుంది, ప్రయోజనము సిద్ధిస్తుంది, కళాత్మకంగా వ్యక్తీకరించబడుతుంది ఒక కవిత. సో ఇవన్నీ ఈ పదచిత్రాలు అద్భుతమైనటువంటి సాధనాలు. ఒక కవితని దేదీప్యమానం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సోపానం ఈ పదచిత్రం అనేది. పదచిత్రము, ప్రతిభావంతమైనటువంటి పదచిత్రము సృష్టించడమే చాలా కష్టం. గొప్ప కవి మాత్రమే, ప్రతిభా వ్యుత్పత్తి ఉన్నటువంటి కవి మాత్రమే మంచి పదచిత్రం సృష్టించినప్పుడు ఆ పదచిత్రాలు ఆ కవితా వస్తువుల్ని ప్రకాశవంతం చేస్తాయి. నుదుట మోగే చినుకుల ఈగల్ని వైపర్ ముంగురులతో తోలుకుంటూ చక్రాల తెడ్లతో ఈదే వాహనాలు. ఇది ఒక వానలో ఒక కారు వెళ్తుంది, దాన్ని ఈయన వర్ణిస్తున్నాడు.
వానలో కారు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గానే వాన చినుకులు పడుతున్నప్పుడు వైపర్లు ఆన్ చేస్తే వైపర్లు ఇలా ఇలా తుడుస్తూ ఉంటాయి. ఈ ఈ నుదుట మూగే చినుకుల ఈగల్ని అన్నారు ఆయన. అక్కడ ఆ ఉపమానం చూడండి, చినుకులు ఈగల్లాగా మొహం మీద వాళ్తున్నాయంట. నుదుట మూగే చినుకుల ఈగల్ని వైపర్ ముంగురులు మొదట ఈ నుదుటి మీద ఉండేటటువంటివి ముంగురులు ఉంటాయి. చక్రాల తెడ్లతో ఈదే వాహనాలు, తెడ్లున్నాయి, ఈదుతున్నాయి వాహనాలు. ఎందుకు ఈదుతున్నాయి? రోడ్లు నిండిపోయినాయి, నీళ్లతో నిండిపోయిన. ఇప్పుడు హైదరాబాద్ టైప్ లో అలాంటి చోట్ల ఈదడమే కాదు, కింద డ్రైనేజ్ లో కూడా వెళ్ళిపోతాం లోపలికి, కనబడదు. సో ఈదుతున్నాయి వాహనాలు. ఎలాంటి ఈదుతున్నాయి? చక్రాలతో ఈదడం కుదరదుగా, ఈదాలంటే తెట్లు కావాలి. ఇక్కడ డబుల్ మెటాఫర్ అది. ఒకటి తెట్లు పడవ అనే స్ఫురణ తీసుకురావడం కోసం ఒక మెటాఫరు, అదే విధంగా రోడ్డు మీద వెళ్ళేటటువంటి కారు కాబట్టి చక్రాలు అనేటటువంటి మరొక మెటాఫరు. సో చక్రాల తెడ్లతో ఇదే వాహనాలు అనేది అదొక అద్భుతమైనటువంటి ఇమేజరీ. నాకు వీరి పద ప్రయోగాలు లేకపోతే పదాల ఎంపిక అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటది. ఒక ఉదాహరణ, అంతవరకు, ఇది కూడా ఇందాకటి కవితలోదే, అంతవరకు మసిబారిన ఆకాశపు కారడవిలో చిక్కిన సూర్యుడు, అంతవరకు మసిబారిన ఆకాశపు కారడవిలో చిక్కిన సూర్యుడు తడి ఆకుల మాటు నుంచి తడి సడిగా తొంగి పలకరిస్తాడు. సో ఇది కూడా ఆ వాన వెలిసిన తర్వాత అప్పటిదాకా ఆకాశం మసిబారిపోయిందంటే నల్లటి మబ్బులు కమ్మినయి, మసిబారిన ఆకాశం నల్లటి మబ్బులు కమ్మినయి. ఆ వెనకాల ఉన్నటువంటి సూర్యుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆల్రెడీ వాన బాగా కురిస్తే చెట్ల ఆకులు తడుస్తాయి, తడిచి మెరుస్తాయి. తడి ఆకుల మాటు నుంచి సూర్యుడు చూస్తున్నాడంట, అంటే వాన వెలిసింది, చూస్తున్నాడంటే ఎలా చూస్తున్నాడు అనే దాని దగ్గర అక్కడ వాడిన 2 పదాలు నాకు బాగా నచ్చినటువంటి పదాలు. తడి సడిగా తొంగి పలకరిస్తాడు అని. తడిగా తొంగి పలకరిస్తాడని నాబోటి వాడు అన్న రాస్తాడు. అది తడిగా తొంగి పలకరిస్తున్నాడు సూర్యుడు అంటారు. తడిగా అంటాం అనేది తడిగా, చిత్తడిగా, ఇంకా తడిగానే ఉన్నది కదా నేల అనేది. కానీ తడి సడిగా అన్నారు. సడి అంటే సందడి అని అర్థం. సందడి ఎప్పుడైతే వాన వెలిసిందో ఆటోమేటిక్ గా ఈ షట్టర్ల దగ్గర లేకపోతే షాపుల దగ్గర నిలబడిన వాళ్ళందరూ టక్కుమని దిగిపోయి రోడ్డు ఎక్కేసి ప్రయాణం మొదలు పెడతారు, బళ్ళు స్టార్ట్ చేస్తారు. సందడి, తడి సడిగా. అక్కడ ఆ పదాన్ని విరవడం అనేది చాలా మంచి చక్కటి టెక్నిక్ గా చాలా చోట్ల ఇదే కనబడుతుంది మనకి. ఆ పన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో, PUN, పన్. సో అదొక చక్కటి వ్యక్తీకరణ. నెక్స్ట్, రైతుల కళ్ళ మేఘాలు వర్షిస్తాయి వానరాని కాలంలో సైతం. రైతు ఆత్మహత్య గురించి చెప్పేటప్పుడు కళ్ళు వర్షించడం, రైతు కళ్ళ మేఘాలు వర్షిస్తాయి అనడం అనేది ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అతని కళ్ళ మట్టి నీరు కారుతుంది అని చెప్పేసి అది జనరల్ ఉపమానం. దాని తర్వాత వచ్చేటటువంటిది పైదాన్ని ఎంత శక్తివంతం చేస్తుంది అంటే వానరాని కాలంలో సైతం. వానరాని కాలంలో సైతం అంటే వాన వచ్చే కాలంలో కూడా వాడు ఏడుస్తున్నాడని, అతివృష్టితో పంట పాడైపోయింది, ఎక్కువ వానలు పడ్డం. వానరాని కాలంలో కూడా వాడు ఏడుస్తున్నాడు, ఎందుకు? పంట పాడైపోయింది. సో రైతు కళ్ళ మేఘాలు వర్షిస్తాయి వానరాని కాలంలో సైతం అనేది ఒక చక్కటి ఇమేజరీగా నేను భావిస్తాను. నెక్స్ట్, ఇది కూడా యాక్చువల్ గా ఇది ఒక చక్కటి తాత్విక చింతనగా నేను అనుకుంటాను. చెట్టు మొదట్లో రాళ్ల గుట్ట బాగా కాచిందనడానికి సాక్ష్యం. మనకు ఒక సామెత ఉంది, కాచిన చెట్లకే రాళ్ళు అని, దెబ్బలు అని చెప్పి. సో దాన్నే కొంచెం నవ్యంగా, ఒక క్లుప్తంగా, ఒక హైకు లాగా చెప్పినటువంటి చిన్న పోయం ఇది. చెట్టు మొదట్లో రాళ్ల గుట్ట బాగా కాచిందనడానికి సాక్ష్యం. మనకి ఎండాకాలం రాజమండ్రి వంతెన దాటినప్పుడు, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, ఆ గౌతమి ఎక్స్ప్రెస్ లో వెళ్ళినప్పుడు, ఆ రాజమండ్రి ఎనప వంతెన దాటినప్పుడు సౌండ్ వస్తుంది, మరి బ్రహ్మాండంగా వస్తుంది. నిద్రలో ఉన్నా సరే టక్కున లెగిసిపోతాం. సో దాన్ని ఎన్నోసార్లు మనకి అది అనుభవం అయినటువంటి ఒక అనుభూతి. దాన్ని పదాల్లో, అక్షరాల్లో ఎలా చెప్పారో అద్భుతంగా చెప్పారు. కింద నీళ్లు కూడా ఉండకపోవచ్చు, ఎండిపోయినటువంటి నది. ఒక చిత్రణ, ఒక సామాజిక చిత్రణ. నది ఎండిపోవడం అనేది ఒక భీకరమైనటువంటి విషాదానికి సంకేతం. అది హఠాత్తుగా ఇసుక నీటి నది, ఇసుకే ఉన్నది, అది నది కాదు. ఇసుక అనేటటువంటిది నీరు కింద ఉన్నదని
ఆ నదిలో. అంటే నీరు లేదు, ఇసుకే ఉంది అని. హఠాత్తుగా ఇసుక నీటి నది దడ 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 దడలాడుతూ చక్రాల కింద పారుతుంది. హఠాత్తుగా ఇసుక నీటి నది దడ 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 దడలాడుతూ చక్రాల కింద పారుతుంది. అంటే ఆ రైలు వెళ్తున్నప్పుడు ఆ కింద నీరు పారుతున్నది, ఆ నీరు పారుతున్నటువంటి చప్పుడు అన్నట్లు ఈయన ఆ ఇమేజ్ ని క్రియేట్ చేశారు. ఎంత అద్భుతమైనటువంటి ఇమేజ్, అద్భుతమైనటువంటి ఊహ. ఆ ఊహే చాలా గొప్పదని అనుకుంటాను. మరొక చక్కటి ఇమేజ్ నిద్ర పక్షులు జంటగా గూళ్ళు వెతుక్కుంటూ వచ్చి చెరువు కంటి మీద వాళ్తాయి. ఇక్కడ నిద్ర యాక్చువల్గా ఒకటే, కానీ ఆ ద్వంద్వంగా చెప్పడం అనేది ఒక వినూత్నమైన ప్రయోగం. నిద్ర పక్షులు జంటగా గూళ్ళు వెతుక్కుంటూ వచ్చి చెరువు కంటి మీద వాళ్తాయి అంటే నిద్ర వస్తుంది అని చెప్పడం. నిద్ర వస్తుంది అని చెప్తే అది కవిత్వం ఎందుకు అవుద్ది? నిద్ర పక్షులు, పక్షి అంట నిద్ర, అది ఒకటి కూడా కాదు, 2 పక్షులు అవి, జంట పక్షులు. అవి వచ్చి గూళ్ళు వెతుక్కుంటూ వచ్చాయంట. గూళ్ళు ఏంటి? కళ్ళల్లోకి ఆ పక్షులు వెళ్ళి ఆ చెరువు కంటి మీద వాలి ఆ కళ్ళల్లో గూడు లోపలకి చేరినట్లయితే నిద్ర పడుతుంది. ఎంత అద్భుతమైనటువంటి ఆ వర్ణన అనేది. నేను చెప్పినట్లుగా ప్రతిభ వ్యుత్పత్తి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలిగేటటువంటి ప్రయోగాలు ఇవన్నీ సామాన్యమైనటువంటి ప్రయోగాలు కాదు. బాల్యం పుప్పొడి రాలిన వృద్ధాప్యపు పుష్పాలు వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన ఆశ్చర్యార్థకం. ఇక్కడ ఒక వృద్ధాప్యాన్ని, ఓల్డేజ్ ని ఈయన చెప్తున్నాడు. ఎన్ని లింకులు పెట్టాడో చూడండి. బాల్యం పుప్పొడి రాలిపోయిందంట. పుప్పొడి రాలిపోతే పుష్పం ఎండిపోతుంది. పుప్పొడి ఉంటే ఆ యవ్వనానికి లేదా బాల్యానికి ఆ జీవానికి సంకేతం పుప్పొడి అనేది. బాల్యం పుప్పొడి రాలిపోయింది అంటే బాల్యం గతించిపోయింది. వృద్ధాప్యపు పుష్పాలు ముసలివైపోయినాయి. అవి ఎలా అయిపోయినాయి? వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన ఆశ్చర్యార్థకాలు. వంగిపోయినాయి అంట పుష్పాలు. ఎండిపోయినప్పుడు కొంత వంగిపోతుంది, ఆ బిగుతు ఉండదు. వయసు గడిచిన కొద్ది పుష్పాలకైనా మనుషులకైనా బిగుతు ఉండదు, వంగిపోతాం. వంగిపోయి ఎలా మిగిలిపోయింది? ప్రశ్నలుగా మిగిలిపోయింది. అక్కడ చూడండి, వృద్ధాప్యం ప్రశ్నేగా. చాలా మందికి ఏమవుతుందో ఏంటో తెలియదుగా. ప్రశ్నలుగా మిగిలిపోయిన ఆశ్చర్యార్థకాలు, వృద్ధాప్యపు పుష్పాలు. ఇది ఒక చాలా చక్కటి ఆ పోలికలో పెట్టినటువంటి ఆ లింకులన్నీ చూసినప్పుడు ఇన్ని అంశాలు ఇంత క్లుప్తంగా చెప్పారా ఈ కవి అని ఆశ్చర్యం కలగకున్నాడు. బాల్యం పుప్పొడి రాలిన వృద్ధాప్యపు పుష్పాలు వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన ఆశ్చర్యార్థకాలు. సో ఇందులో ఆర్ద్రత ఉంది, వ్యంజనం ఉంది. ఇవన్నీ ఆ 4 లైన్స్ లో ఇమిడిపోయినాయి. నెక్స్ట్ అదే విధంగా మానవ సంబంధాలు కనిపిస్తాయి. మనుషులను ప్రేమిస్తాడు ఈయన, సమూహాలను ప్రేమిస్తాడు. మనుషుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, అభిమానం, మానవత్వం, అనురాగాలు ఇవన్నీ ఉండాలని కోరుకుంటాడు. ఇవి ఈ మనుషుల మధ్య ఆ బంధాలని కవిత్వంలోకి ఎక్కువగా తీసుకొచ్చి ఆ ప్రపంచం అంతా ఇలాంటి అనుబంధాలతోటి, ఆత్మీయతలతోటి ఉండాలి అని చెప్పి వాంఛించేటటువంటి ఒక వ్యక్తి కవిగా ఈయన సాహిత్యం ఆ విధంగా ఉంది. ఏ విధంగా ఉన్నాయంట, మనకి సాధారణంగా పిల్లలు రూపంలో మనం అనేక విషయాలు చెప్తాం. పిల్లలు పేరు చెప్పి, పిల్లలు వంకతో చెప్తాం మనం. ఎందుకు అంటే చిన్నారులు పలికేటటువంటి పలుకులు పసి హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. పిల్లలను వాడుకొని ఆ వంకతో మనం ఈ కవే తన పసి హృదయాన్ని బయట పెట్టుకుంటాం. పిల్లలు అడుగుతూ ఉంటారు, లోకం అందంగా ఉండాలి అని చెప్పేసి అమాయకంగా అడిగేటటువంటి చాలా ప్రశ్నలు కవి కోర్కెలు అవన్నీ. ప్రపంచం అంతా ఇలా ఉంటే బాగుండు అని చెప్పి. సో ఆ విధంగా ఈయన పిల్లల పేర్ల మీద చెప్పినటువంటి అనేక కవితలు మనకి లభిస్తాయి. అందులో ఒకటి, నిద్రపోకుండా పెద్దారిందాల రాత్రంతా మేలుకొని చేతుల్లోంచి మెత్తగా చేతుల్లోకి జారుచు ముఖమల్ నవ్వుల కాంతులతో కళ్యాణ మండపాన్ని వెలిగించింది. ఒక అమ్మాయి, వీరమ్మాయి అవ్వచ్చు లేదా మరొకరు అవ్వచ్చు. అమ్మాయి పెళ్లికి ఎక్కడికో వెళ్ళారు. పెళ్లిలో రాత్రి అంతా తెల్లవారుజామున ఎప్పుడో పెళ్లి. ఈ అమ్మాయి నిద్రపోలా, మెలకుగానే ఉన్నది. ఒకరి చేతుల్లోంచి మరొక చేతుల్లోకి అలా మారుతానే ఉన్నది. ముఖమల్ నవ్వుల కాంతులతో కళ్యాణ మండపాన్ని వెలిగించింది. సో ఒక పసితనం,
మెత్తని నవ్వులు ఎంత సౌకుమార్యంతో ఉన్నాయో అనేది ఒక అందమైన సంఘటనని ఈయన చెప్తున్నారు. సో ఇక్కడ కూడా చేతుల్లోంచి చేతుల్లోకి మారడం అనేది మానవ సంబంధాలు. కళ్యాణ మండపాన్ని వెలిగించడం అనేది బాల్యము, ఆ సౌందర్యము వెలిగించడంగా మనం అర్థం చేసుకోవాలి. మాకినీడి గారు కవిత్వం జీవనానుభవాల కవిత్వం. ఎన్నో కవితలు మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా ముద్దు మాటలు. మణిబాబు గారు ఏదో మా అమ్మాయి ఇలా అన్నదండి, భలే అన్నదండి అని చెప్పి ఇంతటి అన్నప్పుడు దాన్ని ఒక కవిత్వంలోకి తీసుకొచ్చారు. అదే ఒక రోజు నేను వారి ఇంటికి వెళ్ళి నా పుస్తకాలు అందించాను, ఆ సందర్భాన్ని ఒక కవితగా పోతపోసారు. అదేవిధంగా వారి అమ్మాయి సౌమ్య ఎలా పడుకుంది అనేటటువంటి ఆ తీరుని కవిత్వీకరించారు. వారి పెద్దమ్మ గారు దివంగతులైనప్పుడు ఆ సందర్భాన్ని కవిత్వీకరించారు. వారి ఆత్మీయ మిత్రుడు నాగరాజు గారి గురించి ఒక కవిత రాశారు. ఇవన్నీ జీవనానుభవాలకి సాహిత్య గౌరవం కల్పించారు మాకినీడి. ఎందుకంటే మాకినీడి గారికి మనుషులంటే ఇష్టము, మాకినీడి గారికి మనుషుల యొక్క అనుభవాలంటే ఇష్టము, ఆ జీవనానుభవాల్ని వాటిని సాహిత్యంలోకి తీసుకురావడం అంటే ఇష్టము. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక కవి నిర్వర్తించాల్సినటువంటి సామాజిక బాధ్యతగా కూడా ఇవి నిరూపిస్తాయి. నెక్స్ట్ చివరికి వచ్చేసరికి హైకూలు కొన్ని హైకూలు నేను చూసి, హైకూ అంటే నేను ముందుగా చెప్పినట్లుగా మాకినీడి గారు హైకూలు మీద తెలుగులో మొట్టమొదటి విమర్శన లేదా హైకూ లాక్షణిక గ్రంథాన్ని ఈయన రాశారు. లక్షణాలు ఎలా ఉండాలి, దాని ఛందస్సు ఏంటి, ఎన్ని మాత్రలు ఉండాలి, ఏ విధంగా ఎన్ని అక్షరాలు ఉండాలి, ఒక హైకూలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, వీటన్నిటిని తీసుకుని ఆయన చక్కటి విమర్శనా పుస్తకాన్ని, మొట్టమొదటి పుస్తకం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటికి హైకూలు ఇంకా ఎక్కువ మంది రాయడం మొదలు, జనాలకు అసలు పేరే తెలియదు, గట్టిగా మాట్లాడితే హైకూ అంటేనే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన తీసుకొచ్చారు ఆ పుస్తకాన్ని. అలాంటి ఈ వ్యక్తి రాసినటువంటి హైకూలు ఏ విధంగా ఉంటాయో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్ గానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈ హైకూలను కూడా మనం చూడవచ్చు. అద్దం మీద పిచ్చుక పొడుస్తోంది తన నీడని, విడిచి వెళ్ళిన ప్రియురాలి జ్ఞాపకం. ఇది ఒక వియోగానికి సంబంధించినటువంటి ఒక అనుభూతి, ఒక ఉద్వేగం. అద్దంలో చూసుకుంటుంది, ఆ లోపల ఉన్నది తన ప్రియురాలి అని చెప్పి అనుకుంటుంది, దాన్ని పొడుస్తుంది. సో ఒక గొప్ప ఉద్వేగభరితమైనటువంటి ఒక ఘటన. యాక్చువల్గా హైకూ అంటే ఒక ఘటన కానీ లేదా ఒక దృశ్యం కానీ, ఈ రెండింటిని హైకూల కింద వస్తువులుగా తీసుకుంటారు ఎక్కువగా. నెక్స్ట్ రెండోది, పాప ఏడ్చింది నిద్దట్లో జోకొడుతూ నిద్రోయాను నేను. సో ఇది కూడా ఒక చక్కటి గృహంలో జరిగేటటువంటి ఒక చిన్న దృశ్యం, ఒక ఘటన. పాపకు రంగు బొమ్మలు ఇచ్చాను, రంగురంగుల పూలెందుకు విరుస్తాయో అర్థమైంది. రంగు బొమ్మలు ఇస్తే పిల్లలు ఆ బొమ్మలు తీసుకుని ఆడుకుంటారు. వీళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఆ రంగు బొమ్మలు చూసి ఆనందపడతారు పిల్లలు. సో రంగురంగుల పూలు ఎందుకు విరుస్తాయో అర్థమైంది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఒక చెట్టు అందమైన పూలు, రంగు పూలతో కనిపించింది. సో చీకట్లో పదికుడు పోతున్నాడు పాడుతూ నిశీదికి బాటగా ఆ పాట. లోతైన భావన కలిగినటువంటి ఒక హైకూ. చీకట్లో వెళ్తున్నాడంట ఒక బాటసారి, అలా పాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాటే అతనికి ఆ చీకట్లో బాటను వేస్తోంది. నిశీదికి బాటగా ఆ పాట, ఒక బాటగా ముందుకు వెళ్ళిపోతుంది ఈ పాట. సో అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. సో హైకూలు కూడా మాకినీడి గారు చక్కటి హైకూలు 5 సంపుటులను వెలువరించారు. వాటిలోంచి కొన్ని మాత్రమే. సో ఈ విధంగా మాకినీడి గారు ఒక సంపూర్ణమైనటువంటి సాహితీవేత్త, సంపూర్ణమైనటువంటి కళాకారుడు. ఇతను సుమ కవితాంజలి నుండి అనేకులుగా వరకు చేసిన ప్రయాణంలో వీరు సామాజిక స్పృహ, మానవ సంబంధాలు తన లోపలికి చేసుకున్నటువంటి తవ్వకం. సామాజిక స్పృహ ఉంది. ముందుగా చెప్పుకున్నటువంటి అందాల పోటీల మీద అంత తీవ్రమైనటువంటి విమర్శని మనం తక్కువగా చూస్తాం, అరుదుగా చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. రైతుల సమస్యల మీద మంచి పోయం ఒకటి ఉన్నది, నేను ఎక్కువ కోట్ చేయలేదు, ఒకటే చేశాను నేను. సో సామాజిక స్పృహ ఉన్నది. మానవ సంబంధాలు, ఎక్కువగా మానవ సంబంధాలు, మనుషులంటే ఇష్టం మాకినీడి గారికి. ఎంతమంది మీద వ్యాసాలు రాశారండి, ఎన్ని కథల మీద విశ్లేషణలు చేశారండి.
నిన్న మొన్న వచ్చిన నా మీదే 2 వ్యాసాలు రాశారు ఆయన. సో ఈ విధంగా అది ప్రేమ, మనుషుల పట్ల ప్రేమ, వాళ్ళు సృష్టించేటటువంటి వాక్యం పట్ల ప్రేమ. ఆ ప్రేమ చాలా అరుదుగా ఆయనకి మనసుకు నచ్చింది, చేసుకుని వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా చేసుకుని. సో మనుషుల పట్ల ప్రేమ, మానవ సంబంధాల పట్ల ప్రేమ, తన లోపలికి చేసుకున్న తవ్వకం, ఇది రెండోది. ఈ 3 అంశాలు నాకు కనిపించినాయి. ఒకటి సామాజిక స్పృహ ఉంది, చక్కటి స్పృహ, అనుశీలన ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలని చాలా చాలా విస్తృతంగా ఆయన వాడుకున్నారు సాహిత్యంలోకి, లేదా తీసుకొచ్చారు సాహిత్యంలోకి, లేదా మానవ సంబంధాలకి రెస్పెక్ట్ ఇచ్చారు. తన లోపలికి తవ్వకం చేసుకున్నారు. ఏం జరుగుతున్నది, ఇంకా ఏంటి, అది తాత్విక చింతన. ఎన్నో మనం చాలా కవితలు చెప్పుకున్నాం ఆ కేటగిరీలో. ఈ 3 అంశాలను ఒక అంతర్లయలా చేసుకొని మంచి కవిత్వాన్ని సృష్టించారు శ్రీ మాకినేడి. ఈ సంపుటాలలోని కవిత్వం ఒక ఆధునిక మానవుని జ్ఞాపకాలను, వర్తమాన సంక్షోభాలను గానం చేస్తుంది. జ్ఞాపకాలు ఎక్కువ, కవిత్వం ఎక్కువగా ముందుగా చెప్పినట్లుగా ఎమోషన్స్ రీకలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అన్న మాట వాడతారు. వర్డ్స్ వర్త్ది అనుకుంటారు. ఎమోషన్స్ అంటే మనకి ఉద్వేగాలు. ఎప్పుడు మనం స్థిరంగా ఉన్నప్పుడు ఆ ఉద్వేగాలను ఒకసారి మళ్ళీ మననం చేసుకుని, ఏదో జరిగింది మనకి, చూసాం, మనకు బాధపడింది, వెంటనే అక్కడ కూర్చొని కవిత్వం రాసేయలేం మనం. మళ్ళీ ఇంటికి వస్తాం, అన్నాడు హాంట్ చేస్తా ఉంటాడు మైండ్ లో, అయ్యో 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 అని చెప్పి. అప్పుడు మనకి ఆ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి కవిత్వంగా మారుతారు. సో అది ఎమోషన్స్ రీకలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అన్న మాట వాడతారు. అదే ఇక్కడ జ్ఞాపకాలని తవ్వుకున్నారు, వర్తమాన సంక్షోభాలని గానం చేస్తారు. అనుభూతి, మానవత, తాత్వికతలకు శ్రీ మాకినేడి కవిత్వంలో పుష్కలంగా పుటమరించే అందాలు. అనుభూతి, మానవత, తాత్వికతలు శ్రీ మాకినేడి కవిత్వంలో పుష్కలంగా పుటమరించే అందాలు. షష్ఠపూర్తి సందర్భంగా మాకినేడి సూర్యభాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో మరిన్ని కవిత్వ సంస్థలుగా విస్తరించాలని, ఈ సిరీస్ ఇంకా ఎక్కువగా జరగాలని, ఎక్కువ మందికి మాకినేడి గారిని, ఇందాక మణిబాబు గారు స్టార్టింగ్ లో మాట్లాడుతూ ఉంది, కొన్ని పుస్తకాలు వెళ్లాల్సిన అవసరం ఉంది, వెళ్ళినయో లేదో కూడా తెలియదు అన్నారు. ఈ అభిప్రాయం నాకు ముందు నుంచే ఉంది. ఆయనని మనం చేర్చాలిక. ఏ రచయిత అన్నా కవన్నా తన పని తను చేస్తాడండి. తను ప్రమోట్ చేసుకోలేడు. ఇదే సినిమా కాదు, డబ్బులు పెట్టి తీసేది కాదు సాహిత్యం అనేది. తను మానసికంగా తనకి కొన్ని ఆలోచనలు వస్తాయి, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పి వాటిని అక్షరంలోకి తీసుకొస్తారు. మహా చేయగలిగితే ఒక 5,000, 10,000, 25,000 పెట్టి బుక్ కింద వేసుకుంటాడు. అంతవరకే చేయగలడు ఒక రచయిత. దాన్ని తర్వాత స్టెప్ చేయాల్సింది సమాజం. తను ఎంత శ్రమించాడు, ఎంత కాలాన్ని వెచ్చించాడు, అదంతా ఆ వ్యక్తి వేరే వ్యాపారం చేసుకుంటూ బోల్డన్ని కోట్లు గడించినేమో ఇంత కాలాన్ని. మరి అది విస్మరిస్తున్నాగా. మరి అది చేయాల్సింది మనమే. మనం చేయగలిగేది చేద్దాం సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మణిబాబు గారు ఈ ప్రక్రియకంతటికి వెనకాల ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది. మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సో కైండ్ ఆఫ్ యూ బాబా గారు. థ్యాంక్ యూ సార్. మీ మాటలంటే ఇష్టం వల్ల ఇవాళ మాటలన్నీ మాకినేడి కవిత్వానికి సంబంధించినవి అవ్వడం వల్ల తెలియదు కానీ చాలా గొప్ప ప్రసంగాన్ని విన్నంత చాలా గొప్ప అనుభూతిలో ఉందని నిజానికి మాటలు రావట్లేదు. రెంటాల వారు హాల్ అంతా నిండిపోయినప్పుడు హాలుడు జనం అంటారు సరదాగా ఆ పదాన్ని. ఇదేంటంటే మాకినేడి మాస్టర్ విషయానికి వస్తే 60 పుస్తకాలు రాసిన వ్యక్తి ఆయన. అంటే ఒక అర అంతా, ఒక లైబ్రరీలో ఒక అర తీసుకుంటే అర నిండిపోయినన్ని పుస్తకాలు, ఒక మాకినేడి పుస్తకాలు సరిపోతాయి. అలా 60 పుస్తకాలు రాసిన వ్యక్తి గురించి అరగంట మాట్లాడమన్నప్పుడు ఎలా మాట్లాడాలి అనడానికి మాలాంటి వాళ్ళందరికీ ఇవాళ మీ ప్రసంగం ఒక నమూనా నేను అనుకుంటానండి. ఎందుకంటే నేనైతే జస్టిఫై చేయలేకపోతుంది నిజంగానే. కారణం ఏంటంటే ఒక అకాడమిక్ ప్రసంగానికి అవసరమైన ఒక పిల్లాడు ఎవరైనా ఎంఏ తెలుగు చేస్తున్నవాడు రాయాల్సినట్టు ఒక సైడ్ హెడ్డింగ్లు ఏముంది ఏమిటనే ఒక ఉపోద్ఘాతాన్ని ముగింపుని ఇచ్చుకుంటూ ఒక సైడ్ హెడ్డింగ్లా అనుకుంటూ అది డీవియేట్ కాకుండా కవితాలకు ఆ కోర్స్ అన్నింటినీ కూడా వాటికి జత చేసి కవిని విస్మరించకుండా, కవిత్వాన్ని విస్మరించకుండా ఈ చట్టంలో దాన్ని ఇరికించేంత గొప్ప ప్రసంగం చేయడం అనేది చాలా ఇవాళ నేను అనుకుంటాను. నేను ఎంతో ఆనందిస్తున్నాను. దీన్ని బట్టి మాకినేడి మాస్టర్ చాలా ఆనందించి ఉంటారు నేను అనుకుంటున్నాను. నిజంగా మీరు చెప్పగానే అంగీకరించినందుకు, ఇంత గొప్ప ప్రసంగం చేసినందుకు కూడా ఒక
సుమారు చెప్తాను, నేనైతే 2 ఏళ్ళు కృషి చేయాలి మీలా మాట్లాడాలంటే ఈ అయ్యో 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 నిజంగా నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. నిజంగా చాలా ఆనందిస్తున్నాను సార్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాస్టర్ ప్రతి పుస్తకాన్ని చదివిన వాడిని, కొన్ని సందర్భాల్లో తొలి పాఠకుడిని, చాలా వ్యాసాలు రాసిన వాడిని నేను. కానీ చాలా గొప్ప ఇవాళ గొప్ప ప్రసంగం అన్నమాట. స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఒక వాక్యం ఒక వ్యక్తి చెప్పినప్పుడు దానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది, దానికి ఒక విలువ ఏర్పడుతుంది. ఇవాళ మీరు చేసిన స్టేట్మెంట్స్ అన్ని కూడా మీకున్న ఇవాళ ఉన్న ఒక స్ట్రేచర్ ప్రకారం కూడా వాక్యాలకి చాలా సార్థకత ఏర్పడింది అనమాట. ఒక భావజాలాలకు అతీతమైనటువంటి కవిగా మాకినీని మీరు ప్రతిపాదించడం కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని సభల్లో ఏంటంటే ఈ మానవ సంబంధాల విస్మరణ జరుగుతోంది, అనుభూతి పరంగానే జరుగుతోంది అని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కొన్ని కవిత్వాల ఆధారంగా. కానీ అలా కాకుండా పరాయీకరణ గురవుతున్నటువంటి సామాజిక జీవితాన్ని కానీ, ఎక్కడెక్కడ ఆయన మానవీయ సంబంధాలన్నింటినీ కవిత్వంగా చేశారు, ఎక్కడెక్కడ సమాజాన్ని గురించి కవి ఆక్రోశించాడు, ఈ విషయాలన్నీ కూడా మానవ దుఃఖాన్ని తన దుఃఖంగా ఎక్కడెక్కడ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా మరలా ఇందాక చెప్పినట్లుగా పదచిత్రాలు, ఉపమానాలు, వాటి ద్వారా శిల్పాన్ని ఎలా సాధించారు అనే విషయాన్ని ఆ అకాడమిక్ చట్టాన్ని డీవియేట్ కాకుండా మీరు చాలా గొప్ప ప్రసంగం చేశారు. ఇందాక మీరు నాగభైరవ కోటేశ్వరరావు గారి వాక్యాన్ని కోట్ చేసినప్పుడు ఆ తర్వాతలోనే మంచి వాక్యం వాడారు. ఆయన ఏమంటారంటే మాకినీడి గురించి, పరిణత మనస్కతతో పసివాడి అన్వేషణ అంటారు. మాకినీడి కవిత్వాన్ని పరిణత మనస్కతతో పసివాడి అన్వేషణ. ఇది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఉన్న మాట కాదు. ఇవాళ కూడా మాస్టర్ కవిత్వంతో ఒక పసివాడి అన్వేషణ, అది పరిణత మనస్కతతో జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ కవితాలకు కళలేమిటి, ఆ కళలని కవిత్వీకరంగా ఆవిష్కరించే క్రమంలో కవితాలకు ఆ కళ ఏమిటి, ఆ కళ ఏ రకంగా ప్రదర్శించాడండి. మంచి మాట, సంస్కరించబడిన ఆలోచనలే సాహిత్యము. నిజానికి అది మాస్టర్ వాక్యము, మీరు ఉపన్యాసంలో భాగంగా అన్నారు, నేను సరిగా ఫాలో అవ్వలేకపోయాను. కానీ ఒక శాశ్వతమైనటువంటి వాక్యం అన్నమాట. ఇవాళ కార్యక్రమం తాలూకు హైలైట్స్ రాసుకుంటే ఒక గొప్ప ఇచ్చారు మీరు, సంస్కరించబడిన ఆలోచనలే సాహిత్యం అనే గొప్ప మాటను మీరు చెప్పారు దానికి. అలాగే కొత్త దారులు కొలుస్తావు అనే వాక్యాన్ని మీరు కోట్ చేశారు. అది నిజానికి చాలా అద్భుతమైనటువంటి వాక్యం, నేను కూడా రాసుకున్నాను. ఎందుకంటే కొత్త దారి దగ్గర వేస్తావు అన్నది కొలుస్తావు అన్నారు. ఒక దారి వేయడం అనేది ముందు కొలతతోనే మొదలవుతుంది. డిపార్ట్మెంట్ వాడిగా నాకు తెలిసింది ఏంటంటే ముందు వాడు కొలుస్తాడు, కొలవడంతోనే కొత్త దారి వేయడం అనేది మొదలవుతుంది. అది ఎక్స్టెంపోర్ గా రాసినప్పటికీ కూడా చాలా గొప్ప. అలాగే డబుల్ మెటఫర్స్ వాటి గురించి కూడా, ఆ చేతిలోంచి చేతిలోకి పాప మారడం అనేది మేమంతా సౌందర్యాత్మకంగానే చూసాం. కానీ అది చేతిలోంచి చేతులు మారడం అనేది మానవ సంబంధాలు ఒక పరంపరగా ఒక వ్యవహారం మారడం లాంటి లోతైన అర్థాన్ని మీరు పట్టుకోగలిగారు. అది కూడా చాలా ఆ కోణంలో కూడా మాకినీడి సాహిత్యాన్ని మరొకసారి చదువుకోవాల్సి ఉంది. కాబట్టి ఒక జీవన సఫలత సాధించినటువంటి కవిగా, లేదా కవి బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించినటువంటి కవిగా మాకినీడిని మీరు ఆవిష్కరించారు. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మాస్టర్ చాలా ఆనందించుంటారు. అంటే సఫలత చాలా సార్లు అనుకుంటాం కదా, నేను ఇంత పని చేస్తున్నాను, సుమారు 100 పుస్తకాలంటే ఎంత తక్కువలో చూసుకున్నా ఎంత అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇదంతా ఎందుకు చేశాను అని ప్రతి కవి ఏదో సందర్భంలో ఎప్పుడప్పుడు అనుకోవడం అనేది జరుగుతుంది, ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా. కానీ అలా ఎప్పుడైనా మాస్టర్ అనుకుని ఉండరు, ఈ 59 ఏళ్ల కాలంలో నేను ఇదంతా అనవసరంగా చేశానేమో అని ఏ క్షణంలోనైనా మాకినీడి మాస్టర్ అనుకుని ఉంటే ఇవాళ మీ ఉపన్యాసం ఆ బాధను వరకు తొలగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సంతృప్తి, నిజంగా కవి చాలా సంతృప్తి పడే విధంగా మీ ప్రసంగం సాగిందండి. కాబట్టి చాలా చాలా నేను పార్ట్ అవడం మీ ప్రసంగాన్ని నాకు చాలా ఆనందిస్తూ, తర్వాత ఇప్పుడు మాకినీడి మాస్టర్ నాకు స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు సమావేశంలో పాల్గొన్నటువంటి అతిరథ మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిత్రంగా ఒక కోరిక ఏం కలిగిందంటే, ఎన్ని సమావేశాలు జరిగినా ఇదే టీం తోటి జరిపించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అలాగా అంత గొప్పగా ఈరోజు మరి నా కవిత్వాన్ని, విమర్శని, కథల్ని అన్నిటిని కూడా విశ్లేషించినటువంటి తీరు చాలా చాలా బాగుంది. మరి మొట్టమొదటి బొల్లోజు బాబా గారిని తీసుకుంటే ఆయన కవి, రచయిత, అంతేకాకుండా మరో కోణం ఏంటంటే చరిత్రకారుడు కూడా ఆయన. మరి యానాం విమోచనోద్యమాన్ని రాశారు. అంటే 1947 అంటే స్వాతంత్ర అనంతరం 1954 వరకు కూడా యానం ఇంకా పరపాలనలోనే ఉంటే దానికి సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటాన్ని రాశారు. ఫ్రెంచి పాలనలో యానం అని,
అలాగే మెకంజీ కైఫియతులన్నీ పోయిన సంవత్సరమే రాశారు. అదొక కొత్త కోణం, నిజంగా చరిత్రకారుడుగా చాలా మంచి పుస్తకాలు మూడు కూడా. 1990 నుంచి 91 నుండి ఆయన బాగా వెలుగులోకి వచ్చారు. తండ్రి బసవలింగం గారు మంచి నాటక రచయిత. ఆయన యొక్క వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నారు. మొట్టమొదటిగా ఆయన కవిత తిరిగి భవిష్యత్తులోకి అనేటటువంటిది 1991లో ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను వచ్చింది. దానితో మొదలుపెట్టి మరి ఆయన తిరిగి భవిష్యత్తులోకి ఒక కవిగా, విమర్శకుడిగా, మంచి వక్తగా ఆయన వచ్చారు. ఆకుపచ్చ తడి గీతం, వెలుతురు తెర, స్వేచ్ఛా విహంగాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్ప్రేబార్డ్స్ అనమాట అవి. దాన్ని అనువదించారు. మూడో కన్నిటి చుక్క అని ఈ మధ్యనే చక్కటి కావ్యాన్ని కూడా తీసుకొచ్చారు. విమర్శ విషయంలో తీసుకుంటే కవిత్వ భాష అనేటటువంటి గొప్ప ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని, అందులో పాశ్చాత్య అలంకారాల యొక్క వివరణ చాలా బాగా చేశారు. అది కూడా 2018లో వచ్చింది. మరి ఈరోజు ఆయన నా కవిత్వం గురించి చెప్పినటువంటి మాట, నేనేనా ఈ కవిత్వం రాసింది అనిపించేలాగా ఆయన విశ్లేషించారు. కవిత్వానికి జీవితమే ప్రమాణం అనడం అన్నది అది చాలా చక్కని కొటేషన్ అన్నమాట. ఆయన మణిబాబు చెప్పినట్టుగా ఒక కొటేషన్స్ లాంటి వాక్యాలు ఆయన ప్రసంగంలో చాలా దొరికినాయి. మరి పరాయీకరణకి గురవుతున్నటువంటి మానవ జీవితాన్ని గురించి, నా కవిత్వంలో ఉన్నటువంటి పదచిత్రాలు, శిల్పం గురించి, సామాజిక దృక్పథం, చాలా మంది నా కవిత్వంలో సామాజిక దృక్పథం లేదని భావిస్తున్నారు. మరి బాబా గారు నా కవిత్వంలో ఉన్నటువంటి సామాజిక దృక్పథాన్ని కూడా చక్కగా పైకి తీసుకొచ్చి వినిపించారు. మరి ఆ సంస్కృతి, పరాయీకరణ, పరాయీకరణలోని స్థాయి భావాలు అనడం చాలా బాగుంది. స్థాయి భావాలు అంటే అంతా ఒకటే లెవెల్ కాకుండా రకరకాలు, అది పదబంధం ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది. ఆ పరాయీకరణ, స్థాయి భావాలు, భారతీయ తాత్విక చింతన, ఇవన్నీ కూడా నా కవిత్వంలో ఉన్నాయన్నారు. మరి పదచిత్రాలని డబుల్ మెటాఫర్ గాను, పన్ గాను, అటువంటి రకరకాల పదచిత్రాలని చక్కగా ఆయన విడదీసి మరీ చూపించారు. ఆ కవితను మేము విడమరి చెప్పినప్పుడు అంటే రంగులై రాగాలై అన్న కవిత శీర్షిక ఆయన చెప్పలేదు, కానీ అది వాన వచ్చినప్పుడు వర్ణించినటువంటి కవిత. ఆ కవితని ఆయన వినిపించినంతసేపు కూడా నాకు మరి అద్దేపల్లి మాస్టర్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన నాతో పాటు ఉన్నారు. మేమిద్దరం వర్షంలో తడుస్తూ, ఆ వర్షంలో ఆ రోడ్డులో మేము ఈదుకుంటూ ఒక టీ బడ్డీ దగ్గర వర్షం వెలిసిన తర్వాత టీ తాగి ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చాం అనమాట. అప్పుడు లోనా ఉండేది, మాస్టర్కి కదలలేదు దానివల్ల లోన. దాన్ని ఒక గంట సేపు బాగు చేయించుకుని దాని మీద వచ్చాము. అవన్నీ కూడా, ఆ సంఘటనలన్నీ కూడా మాకు అద్దేపల్లి మాస్టర్ నా కళ్ళ ముందే నిలిచారు ఆయన ఆ కవితని విశ్లేషించేటప్పుడు అంతా కూడా. మరి మానవ సంబంధాల గురించి, జీవనానుభవాలతో జీవనానుభవాలకి సాహిత్య గౌరవం కల్పించడం అనేది నా కవిత్వంలో ఉందన్నారు. చాలా గొప్ప మాట ఆయన చెప్పారు. తర్వాత ఎప్పుడు కూడా బాబా గారు ఉపన్యాసం చేసినప్పుడు కవి పట్ల సమాజం యొక్క బాధ్యత ఖచ్చితంగా ఆయన గుర్తు చేస్తారు. మరి కవి పట్ల, ఒక రచయిత పట్ల సమాజానికి మరి ఆ బాధ్యత ఎప్పుడు వస్తుందో మనం అలాగా నిరీక్షిస్తూ ఉండాలి. వారి ప్రసంగం చాలా అద్భుతంగా, మాటలు నాకు రావట్లేదు ఎట్లా చెప్పాలో, అంత బాగా ఆయన ప్రసంగించారు. వారికి మరీ 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 నా ధన్యవాదాలు. ప్రభు